Like, share and subscribe to Inspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. వీళ్ళిద్దరి విషయంలో చంద్రబాబు తప్పు చేశాడా? దేవరా అడుగుతాడా? అవసరానికి వాడుకొని ఆ తర్వాత పక్కన పడేస్తాడు అనేది చంద్రబాబు మీద ముందు నుంచి ఉన్న విమర్శ. పార్టీలో లీడర్లో మరొకరో అయితే పర్లేదు, కానీ నందమూరి ఆడబిడ్డల విషయంలో అలాంటి అభిప్రాయం కలిగితే పరిణామాలు ఎలా ఉంటాయి? ముందు వారసత్వ యుద్ధం అంటూ వస్తే భారీగా నష్టం చేసే పని చంద్రబాబు చేతులారా చేసుకున్నాడా? చూద్దాం రండి. ఇంట్రెస్టింగ్ రాజకీయ అప్డేట్స్ కోసం ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి. Like, share and subscribe to Inspire Media. నందమూరి సుహాసిని హరికృష్ణ కూతురుగా ఆమె టీడీపీకి బాగా తెలుసు. చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డి తెలంగాణలో పోరాటం చేస్తా అన్నప్పుడు అదే 2018లో ఆమె కుకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ టీడీపీలో కాస్తో కూస్తో పనిచేశారు. సుహాసిని పార్టీ సైనికురాలు అని, ఆమె సేవల్ని ఏపీలో కూడా పార్టీ తప్పక వినియోగించుకుంటుంది అని మహానాడు వేదిక మీద చెప్పిన చంద్రబాబు ఈ మధ్యన ఆమె గురించి మాట్లాడడం కానీ, ఆమె టీడీపీ కార్యక్రమాల్లో కనిపించడం కానీ రెండూ జరగడం లేదు. సుహాసిని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా? ఇక రాజకీయాల్లో కనిపించరనే అనుకోవాలా? ఏపీలో అవకాశం ఇస్తామన్న ప్రచారం తర్వాత చంద్రబాబు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే ఇవ్వకపోతే తర్వాత పార్టీలోనో ప్రభుత్వంలో చంద్రబాబు పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇదే పాయింట్. దీని గురించి మాట్లాడే ముందు మరో మహిళ సంగతి కూడా చూద్దాం. అలేఖ్యారెడ్డి, దివంగత తారకరత్న భార్య. తారకరత్న చనిపోయి ఏడాది అయిపోయింది అంటూ లోకేష్తో పాటు పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు ఈ మధ్య నివాళులు కూడా అర్పించారు. తారకరత్న లోకేష్ పాదయాత్ర ప్రారంభానికి హాజరై ఆ తర్వాత హాస్పిటల్లో చనిపోయిన తర్వాత అలేఖ్య రాజకీయ ప్రవేశం గురించి చాలానే చర్చ జరిగింది. ఎందుకంటే ఆమెకు పుట్టిల్లు వైపు నుంచి విజయసాయి రెడ్డి అండ ఉంది. మెట్టినిల్లు ఎలాగూ నందమూరి వారిది కాబట్టి రాజకీయాల్లోకి రావడం ఖాయం అనుకున్నారు. దానికి తోడు తారకరత్నకు గుడివాడలో పోటీ చేయాలన్న ఆలోచన ఉండేది కాబట్టి గుడివాడలో ఆమె అభ్యర్థి అవుతారు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇటు సుహాసిని అటు అలేఖ్య విషయంలో బాబు వైఖరేంటి? ఇప్పటికే నందమూరి కుటుంబం నుంచి వారసులు ఎక్కువైపోయారు అనే అభిప్రాయంలో ఉన్నారా? సుహాసిని అలేఖ్యలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే ఇవ్వకపోతే ఆ తరువాత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుందా? నిజం గెలవాలి అంటూ భువనేశ్వరి చేస్తున్న రాజకీయ యాత్రల్లోనూ వీళ్ళు కనిపించడం లేదు అంటే ఇక రాజకీయాలకి దూరమైనట్టేనా? ఇదే చర్చ సాగుతోంది. ఇప్పుడు చంద్రబాబు అవసరాలు, ఆలోచనలు ఎలాగైనా ఉండొచ్చు. ముందు జూనియర్ ఎన్టీఆర్ కనుక రాజకీయాల్లోకి వచ్చి నందమూరి కుటుంబాన్ని ఏకం చేస్తే అప్పుడు సుహాసిని అలేఖ్యల విషయంలో బాబు వైఖరి ఖచ్చితంగా చర్చనీయం అవుతుంది. బాబో లేదంటే లోకేషో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Inspire Media.